మా పాలెళ్ళం అందరం కలిసి కొండగుట్ట పోయినాం మేడం. అందుకే రాలేదు అంది విజయ అంట్ల గిన్నెలు తోముతూ. అలా చెప్పా పెట్టకుండా మానేస్తే ఎలా విజయ? వస్తావో రావో తెలీదు. ఉదయం పూట హడావుడి నీకు తెలుసు కదా. రాలేని రోజు ముందే చెప్తే నేను చేసుకుంటాను. ఈసారి కాస్త కోపంగా అంది మధుమతి. అనుకోకుండా పోయినాం మేడం. అక్కడికెళ్ళి ఫోన్ చేద్దామంటే సిగ్నల్స్ లేవు అంది చాలా కూల్గా. పిచ్చి కోపాన్ని కంట్రోల్ చేసుకుంది మధుమతి. పూర్తి కథ కోసం ప్రతిసారి కింద కనిపిస్తున్న ప్లే బటన్ని క్లిక్ చేసి ఫుల్ వీడియోలోకి వెళ్ళండి. కథ విని నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను ఆడియోలో వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి, నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎన్నో మంచి మంచి కథలను మిస్ కాకుండా వినేయచ్చు. చేస్తారు కదూ మరి.